100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్గా పెడతానికి మేమంతా సిద్ధమయ్యాం. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే అందరి వాళ్ళు, అందరు ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది. మాకు ఒక పార్టీ లేదు కాబట్టి ఉన్నా కూడా మేమేంటంటే పార్టీల తరపున కాకుండా ఏ పార్టీ కూడా మాకు న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మేము అందరం కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. నేను కూడా విజయవాడ పార్లమెంట్ నుంచి గతంలో వేరే పార్టీ తరపున పోటీ చేశాను. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నేను కూడా, అట్లాగే మా జాతీయ ఉపాధ్యక్షుడు తిరుపతిలో, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా ఒక 10 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇండిపెండెంట్గా అత్యధిక జనాభా కలిగిన యాదవులు మా యొక్క జనాభా దామాషా ప్రకారం ఎవరు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి మా యొక్క ఉనికిని మేము కాపాడుకొని ఈ యొక్క పార్టీలకు మా యొక్క సత్తా ఏంటో కూడా తెలియజేయడానికి మేము స్వతంత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగుతున్నాం అనేది ముఖ్యంగా అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా పాత్రికేయ సోదరులు కూడా మీరు కూడా మా యొక్క కమ్యూనిటీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆనాడు లోక కళ్యాణార్థం నారద మహాముని మరి ఆనాడు దేవతలకి అటు ఇటు కూడా మంచి జరగడం కోసం ఆయన ఒక సంధికర్తగా ఉండి చేశారు. కాబట్టి మీరు కూడా నారద మహాముని పాత్ర పోషించి మా యొక్క కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా మమ్మల్ని గుర్తించాలని, లేని పక్షంలో ఆ పార్టీలను మేము గుర్తించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి పదవులు వాళ్ళే తీసుకుంటున్నారు, కీలకమైన మంత్రి పదవులు వాళ్ళే తీసుకుంటున్నారు, నామినేటెడ్ పదవులు వాళ్ళే తీసుకుంటున్నారు, మా ఓట్లతో గెలుస్తున్నారు. కానీ కనీసం దిగువ స్థాయి పదవులన్నా మాకు ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి మేమైనా ఇంకనైనా మేలుకొని మా యొక్క అభ్యర్థులను పెట్టి భవిష్యత్తులో మా కూటమి తరపున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అదేవిధంగా బీసీలో 139 కులాలు అన్నీ కూడా కూటమిగా ఏర్పడి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా గ్రామ స్థాయి వరకు కూడా వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంటు వరకు కూడా చైతన్యపరిచి మా యొక్క కూటమిల తరపున అభ్యర్థులు గెలిపించుకుంటాం. ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని కూడా మేము సాధిస్తాం భవిష్యత్తులో. ఇంతకాలం చూసాం 75 సంవత్సరాలు, కానీ మాకు న్యాయం జరగట్లేదు. న్యాయం జరగనప్పుడు ఇంకా మేము ఆ దిగువ స్థాయికి వెళ్ళి కూడా వార్డు స్థాయి నుంచి కూడా మేము ప్రయత్నం చేసి ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.